ఇవాళ మనం బటూరా ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి ఒక గిన్నెలో నేను గోధుమ పిండి 2 కప్పులు అండి, మైదా పిండి 1 కప్ అండి, బియ్యం పిండి 1/2 కప్ అండి. బియ్యం పిండి కూడా వేస్తానండి నేను, ఎందుకంటే కరకలాడుతూ ఉంటాయని చెప్పి. కొంచెం సాల్ట్ అండి. అలాగే దీంట్లో నేను కొంచెం పెరిగేద్దామండి. ఒక 3 గంటల దాకా పెరిగేసుకోండి. 4 గంటలు వేసుకోండి. ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుని కలుపుకోండి. అంటే కొంచెం చపాతీ పిండిలో కలుపుకోవాలన్నమాట అండి. కలుపుకొని అట్టే పెట్టుకుంటే మనం కొంచెం బటుగా చేసుకునే టైంకి కొంచెం బాగుంటుందండి ఇది. సో ఇలాగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. చూసారు కదండి, మీ బటూరే డో కూడా రెడీ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగా కూర ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా నూనె వేసుకుందామండి. నూనె వేసుకుని నూనె వేడెక్కించాలండి. ఇలాగా ఈ బటూరాని ఏదైతే తయారు చేసుకున్నామో ఇలాగా వంటలు చేసుకుని ఫ్లాట్గా చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత మనం గోల్ గోల్ బటూరే చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా ఒత్తుకోవాలండి. చూసారు కదండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు కాగిన నూనెలో మనం ఈ బటూరాని ఇలా వేసుకుని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మీ బటూరా పులావ్ అలాగ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, మీ బటూరా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ప్లేట్లో వేసేసుకుందామండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.